హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక క్లాస్ రూమ్ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? అక్కడ నేర్చుకోవాలని మనకు ఎందుకు అంత ఇష్టంగా అనిపిస్తుంది? దాని వెనుకున్న ఆ చిన్న సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? రండి, ఈ ప్రయాణం మొదలు పెడదాం. మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? కొన్ని క్లాసులకు వెళ్ళగానే అబ్బా ఎంత హాయిగా ఉందో, మన ఫ్రెండ్స్ దగ్గరకొచ్చినట్టు అనిపిస్తుంది. కాని కొన్ని క్లాసుల్లో మాత్రం తెలియకుండానే కొంచెం సైలెంట్గా ఇబ్బందిగా కూర్చుంటాం. ఎందుకలా? ఆ తేడాకు కారణం ఏమై ఉంటుంది? ఆలోచించారా ఎప్పుడైనా? ఆ రహస్యం చాలా చిన్నది కాని చాలా శక్తివంతమైనది. అదే ఇష్టపడటం. ఒక వర్షం పడుతున్న సాయంత్రం మన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి వేడివేడి ఛాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అన్నమాట. అక్కడ మనకు సౌకర్యంగా, సేఫ్గా అనిపిస్తుంది. ఇక్కడున్న అసలు విషయమేంటో తెలుసా? స్టూడెంట్స్ కేవలం సిలబస్ బాగుందనే ఒక క్లాస్లో చేరరు. వాళ్లు తమకు నచ్చినా, కంఫర్టబుల్గా ఉండే చోట ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఎక్కడైతే వాళ్లను అర్థం చేసుకుంటారో, వాళ్లకు విలువ ఇస్తారో అక్కడే వాళ్లుండాలనుకుంటారు. సింపుల్ కదా? ఒక్కసారి ఒక స్టూడెంట్ మనసులో ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమ్మయ్యా, ఇక్కడున్నవాళ్లు ఫ్రెండ్లీగా ఉన్నారు, నేను ఏదైనా తప్పు చేసినా నన్ను జడ్జి చెయ్యరు. ఎప్పుడైతే ఈ కంఫర్ట్ లెవెల్ పెరుగుతుందో నేర్చుకోవాలనే భయం దానంతరదే తగ్గిపోతుంది. సరే, మరి ఇంత మంచి ఫీలింగ్ని ఎలా క్రియేట్ చేయాలి? మన ప్రయాణంలో మొదటి మెట్టు మనం చెప్పే ఆ మొదటి హెలోలోనే ఉంది. ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం కదా? చూడండి, ఇవి ఎంత సింపుల్ విషయాలంటే ఒక చిన్న చిరునవ్వు, కొంచెం మర్యాద, వాళ్లు చెప్పేది ఓపికగా వినడం, అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ల గోలేంటో తెలుసుకోవడం. ఇవి చాలా చిన్నవైనా స్టూడెంట్ మనసులో వీళ్లు మంచివాళ్లు అనే భావనను బలంగా నాటుతాయి. ఇది బిజినెస్లా కాకుండా ఒక మంచి బంధంలా అనిపిస్తుంది. మనం మాట్లాడే భాష కూడా చాలా ముఖ్యం. పెద్ద పెద్ద టెక్నికల్ పదాలు వాడకుండా మన ఫ్రెండ్ బస్సులో విండో సీట్లో కూర్చొని ఒక సినిమా కథను ఎంత సరదాగా, సింపుల్గా వివరిస్తాడో అంత ఈజీగా మాట్లాడాలి. అప్పుడు వాళ్లకు ఓ, వీళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కంఫర్ట్ అనే మొదటి మెట్టు ఎక్కేశాం. ఇక రెండోది అంతకన్నా ముఖ్యమైనది నమ్మకం. ఇక్కడే అసలైన స్నేహం మొదలవుతుంది. టీచర్ అంటే ఎప్పుడూ అంతా తెలిసిన సూపర్ హీరోలా ఉండక్కర్లేదు. తను కూడా మనలాంటి మనిషే. తను కూడా తప్పులు చేస్తారని తెలిసినప్పుడు స్టూడెంట్స్ మనసులో ఒక బలమైన ఆలోచన వస్తుంది. అయ్యో, వీళ్లు కూడా నాలాంటి వాళ్లే. ఈ చిన్న ఆలోచన ఒక అందమైన ఎమోషనల్ కనెక్షన్ని సృష్టిస్తుంది. ఒక టీచర్ తన ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిన కథ చెప్పినప్పుడు, లేదా ఏదైనా నేర్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో చెప్పినప్పుడు, అప్పుడు వాళ్లు మనకొక గైడ్లా, ఒక ఫ్రెండ్లా కనిపిస్తారు. అంతే కదా? వాళ్లు కేవలం టీచర్లు మాత్రమే కాదు, మనలాంటి మనుషులని అర్థమవుతుంది. ఇది ఎంత చిన్న మ్యాజిక్కో తెలుసా? 100 మంది ఉన్న క్లాస్లో టీచర్ మన పేరు పెట్టి పిలిచినప్పుడు, అబ్బా, ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. ఈ క్లాస్లో నేను కూడా ఉన్నాను, నేనింపార్టెంట్ అని మనసుకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. కంఫర్ట్, నమ్మకం ఈ రెండు కలిశాక క్లాస్ రూమ్ ఒక క్లాస్ రూమ్లా కాదు, ఒక సేఫ్ హోమ్లా అనిపించాలి. అప్పుడే స్టూడెంట్స్ మనతో ఎప్పటికీ ఉంటారు. అదే లాయల్టీ అంటే. ఒక చిన్న మొక్కను ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో స్టూడెంట్ ఆత్మగౌరవాన్ని కూడా అలాగే కాపాడాలి. అందరి ముందు కోప్పడటం, వేరే వాళ్లతో పోల్చడం ఇవన్నీ ఆ లేత మనసును గాయపరుస్తాయి. బదులుగా తప్పు చేస్తే మెల్లగా చెప్పాలి, మంచి చేసినప్పుడు అందరి ముందు మెచ్చుకోవాలి. ఎక్కడైతే గౌరవం ఉంటుందో అక్కడే మనసు నిలబడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ రూల్ ఉంది. మనం చేసేదంతా మనస్ఫూర్తిగా చేయాలి. ఫేక్ స్మైల్స్ ఇచ్చినా, కావాలని జోక్స్ వేసినా పిల్లలు ఇట్టే కనిపెట్టేస్తారు. నిజమైన కేరింగ్ మాత్రమే వాళ్ళ హార్ట్ని టచ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడుదాకా మనం చిన్న చిన్న స్టెప్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ కలిస్తే ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ఇప్పుడు చూద్దామా? రండి, ఈ జర్నీని సింపుల్గా చూసేద్దాం. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఫస్ట్ హాయిగా అనిపిస్తుంది, తర్వాత నమ్మకం పుడుతుంది. ఆ నమ్మకంతో వాళ్ళు ఫ్రీగా డౌట్స్ అడుగుతారు, ఓపెన్ అవుతారు. చివరిగా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఇది ఒకదానికొకటి లింక్ అయిన ఒక అందమైన చైన్ లాంటిది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: పిల్లలు ఎక్కడైతే సేఫ్గా, హ్యాపీగా, గౌరవంగా ఫీల్ అవుతారో అక్కడే వాళ్లు బెస్ట్ లెర్నర్స్ అవుతారు. అక్కడే మనతో జర్నీ చేస్తారు. కొన్నిసార్లు మనం చెప్పే పాఠం కన్నా మనమిచ్చే భరోసానే చాలా ముఖ్యం. ఫ్రెండ్స్, వెళ్లే ముందు ఒక చిన్న మాట. రోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్కి దారి చూపిస్తుంది. సో
కీప్ లెర్నింగ్, కీప్ స్మైలింగ్.